బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సార్, సప్త శనివారాల వ్రతం చాలా చాలా ఈ మధ్య కాలంలో చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఖచ్చితంగా సప్త శనివారాలు అంటే 7 వారాల్లో ఆ స్వామి అనుగ్రహాన్ని చాలా చాలా అద్భుతంగా పొందేటటువంటి మార్గం ఉంది అనేది అర్థమవుతున్నటువంటి విషయం. ఏమిటి ఈ సప్త శనివారాల వ్రతం? చాలామందికి తెలుసు, ఇంకా కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఉపయోగపడేలాగా అసలు ఎప్పుడెప్పుడు మొదలు పెట్టచ్చు, ఎలా చేసుకోవచ్చు, అలాగే ఏ కామ్యార్థం ఈ సప్త శనివారాల వ్రతం చేసుకోవచ్చు, ఇవన్నీ ఒక్కసారి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. తప్పకుండా. అంటే ఇక్కడ మనకి అంటే రకరకాల వ్రతాలు ఉన్నాయి. ఈ వ్రతాల్లో పలానా వ్రతం అంటే పలానా దేవుడికి వ్రతం లేదనేది చెప్పాం. సో ఇంచుమించుగా చాలా వ్రతాలు ఉన్నాయి. సరే, నేను ఈ 7 శనివారాల వ్రతం అనేది పక్కన పెడితే ఇంచుమించుగా 2002 నుంచి ఇప్పటిదాకా నేను నిజానికి 14 ఏళ్ళనే చెప్పినప్పటికీ కూడా మళ్ళీ ఇంకో 14 ఏళ్ళకి చేరువవుతుంటాను. సో 2002 నుంచి హనుమద్వ్రతం అనేది నేను ఆచరిస్తూ ఉంటాను. హనుమద్వ్రతం అది కూడా ఇప్పుడు ఈ తోరం అనేది ఇప్పటికీ నా చేతికి ఉంటుంది. ఇది ఏడాది రక్ష అనేది ఉంటుంది. కట్టుకుంటారా? అది అలా మనకి చాలా మంది నా దగ్గర తీసుకెళ్లే వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ హనుమద్వ్రతం అనేది నేను 2002 నుంచి చేస్తున్నాను. కానీ 2004లో నేను ఈ యొక్క ప్రొఫెషన్ ఏదైతే ఉందో ఆస్ట్రాలజీ అనేది అక్కడలో ఒక ప్రొఫెషనలిజం అనేది రావటం అనేది, నిపుణత్వం రావటం అనేది, లేదా 10 మందికి తెలియటం అనేది, అది ఏమో నాకు తెలియదు కానీ వెంకటేశ్వరం వల్ల అయిందేమో అనుకుంటాను. సో దీనికి ఒక అంటే ఇంచుమించుగా మీరు ఇప్పుడు ప్రాధాన్యత అనేది పెరిగిందేమో కానీ నాకు 20 ఏళ్ళ కిందట అంటే ఇంచుమించు 2004 అంటే 22 ఏళ్ళు ఉంది. అది కూడా నాకు అంత తెలియదు దాని గురించి. అలాగే మా క్లయింట్లోనే ఒక ఆవిడ ఇలా 2 పూట్ల వచ్చి మీరే చేయించండి, నేను వాళ్ళని వీళ్ళని బ్రాహ్మణులుగా పెట్టుకోవాలనుకోవట్లేదు, మీరే వచ్చి చేస్తే నాకు చాలా ఆనందం వేస్తుంది అని చెప్తే, అసలు మన పౌరేత్యం మనం అలాంటి వాటికి నేను వెళ్ళను కూడా. కానీ విచిత్రంగా ఏంటంటే వెళ్ళాల్సి వచ్చింది ఆవిడ బతిమాలటం వల్ల. ఆవిడే నాకు అసలు పుస్తకం కూడా ఆవిడే ఇచ్చింది. ఇస్తే ఇది పొద్దున పూట మనం ఈ పూజ చేయాలి, సాయంకాలం కూడా 2 పూట్ల ఉండదు. 2 పూట్ల చేయాలా? వెంకటేశ్వర వ్రతం వరకు ఉదయం పూజ ఒకటి ఉంటుంది, మళ్ళీ సాయంకాలం పూట పొద్దున గోవిందనామాలు ఇవన్నీ ఉంటాయి. అది ఎలా చేయాలి అనేది మనం తెలుసుకుందాము, చెప్పండి. సో పొద్దున పూట ఆ గోవిందనామాలు అవి ఉంటాయి, సాయంకాలాలేమో మళ్ళీ రాత్రి షోడశోపచారాలతో మళ్ళీ పూజ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే 2 రకాల పద్ధతులు ఉంటాయి. ఈ 7 వారాలు కూడా మనం ఎవరినైనా బయట వాళ్ళకి తీసుకొచ్చి భోజనం పెట్టాలి కంపల్సరీ. అంటే ఒక బ్రహ్మచారికి భోజనం పెట్టడం అనేది ఉంటుంది దీంట్లో. కొంతమంది ఏంటంటే 7 వారాలు అయ్యాక 7 మందిని కూర్చోపెట్టి ఒకేసారి భోజనం పెట్టడం చేస్తారు. కానీ మామూలుగా దాంట్లో అయితే అసలు ఏ వారానికి ఆ వారమే ఒక బ్రహ్మచారికి భోజనం పెట్టడం అనేది ఉంటుంది. ఇంకా మిగతా వ్రతాలు అన్నీ కూడా దీనికి 2 పూట్ల ఉంటుంది అనేది తప్ప మిగతా అన్ని వ్రతాలు ఎలా ఉంటాయో ఇంచుమించుగా అలానే ఉంటుంది దీని వ్రతం కూడా. కానీ ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే 2002 నుంచి ఇంచుమించుగా 2004 మధ్యలో నేను ఒక సంస్థలో జాయిన్ అయ్యేదాకా చాలా ఇబ్బందులు పడ్డాం ఇక్కడ హైదరాబాద్కి వచ్చి. సో ఈవిడ మరి ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కానీ నేను ఆవిడ చేత చేయొచ్చాను. ఇంకొక 7వ వారం ఉందే, 6వ వారమో 5వ వారం ఉండగా ఆటోమేటిక్గా అప్పటిదాకా ఏదైతే ఒక పెద్ద సంస్థ ఉందో వాళ్ళు ఇక్కడ ఏదైతే ఇంటర్వ్యూలకు పిలవటం అనేది జరిగిందో అప్పుడు ఉన్న ఇంచుమించు 55-60 మధ్య సంఖ్యలో నేనే మొట్టమొదటి ఆ సంస్థ నా చేతే ప్రారంభించబడింది. సో ఇప్పటికీ ఇంకా కొనసాగుతుంది అది. సో అలాంటి సంస్థలో నేను జాయిన్ అవ్వటం, అప్పటిదాకా పడిన ఇబ్బందులన్నీ ఒక్కసారిగా సమసిపోవటం, చివరి 5 వారాల్లోనే అంతే 5 వారాల్లోనే. సో పైగా మీరు చేయిస్తే చేయటం మీరు ఇంట్లో చేసుకోవడం మళ్ళీ చెప్తాను, అంత కాకతాళీయమో నాకే అర్థం కాదు. సో ఇక్కడ తర్వాత వచ్చేప్పటికి సరే చివరి మళ్ళీ నేను సాయంకాలం కూడా చేయించాలి కదా ఈవిడిని. రాత్రి అక్కడ డ్యూటీ అయ్యాక మిగతా 2 వారాలు మళ్ళీ రాత్రి వచ్చి చేయించాను నేను, మళ్ళీ నా డ్యూటీ అయిపోయాక. పాపం ఆవిడ నా కోసం అలాగే ఉండి రాత్రి 8-9 అయినా కూడా చేయించుకుంది ఆవిడ. తెల్లవారుజామున కానీ 4:30-5 మొదలెట్టేసేవాళ్ళం, బాగా చేయించుకుంది ఆవిడ. సరే
ఆ రకంగా ఒక స్థిరత్వం అనేది నా జీవితానికి వాళ్ళకి ఆవిడకి ఎటువంటి ఆవిడ కూడా మళ్ళీ చాలా పెద్ద ఇల్లు కొనుక్కోగలిగింది. ఓహో. సో మియాపూర్ లో ఉండేవాళ్ళు వాళ్ళు. తర్వాత ఒక బాచ్పల్లిలోనే అక్కడ చాలా పెద్ద ఇల్లు కొనుక్కున్నారు. ఈ వ్రతాలు చేయించే వాళ్ళకి నలుగురికి సమాన భాగం వేస్తాడు ఈశ్వరుడు అనేది వింటూ ఉంటాం. చేసిన వాళ్ళకి, చేయించుకున్న వాళ్ళకి, చూసిన వాళ్ళకి, దానికి సహాయపడిన వాళ్ళకి. అంతేగా అందరికి అదే ఇది కూడా అదే. ఖచ్చితంగా నాకు అదే ఆశ్చర్యం. నేను అసలు అలాంటి ఒక వ్రతం ఉంటుందని కూడా నాకు తెలియదు అప్పుడు. ఇంతకీ ఎలా చేసుకోవాలి చెప్పండి సార్. చాలా నేను చెప్పింది పొద్దున పూట మనం ఏంటంటే సేమ్ అనేది పొద్దున కూడా సాయంకాలం కూడా 2 పూటలా కూడా ఈ పూజ అనేది ఉంటుంది, షోడశోపచార పూజ అనేది. అయితే పొద్దున పూట ఏంటంటే మనం అంటే చేసే ఆవిడ నేను ఇద్దరం కూడా ఈ గోవిందనామాలు అంటే బ్రాహ్మడు ఒక్కొక్క గోవిందనామని చెప్పేస్తారు, మనం అంటూ ఉంటాం లేదా ఆయనతో జత కలుస్తాం. ఏది శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ్వర గోవింద వస్తుంది కదా మనకి. గోవిందనామాలు బాగా ఫేమస్ కూడా. అవును. అది సాయంకాలం మళ్ళీ వచ్చాక మళ్ళీ పునఃపూజ అని చెప్పి మళ్ళీ ఇంచుమించు అంత పూజ చేయాలి. కానీ ఇప్పుడు గోవిందనామాలు ఉండవు, ఆయన ఏమైనా కీర్తనలు ఉంటాయి, ఆ కీర్తనలు చదవాల్సి వస్తుంది. అంతే. అంతేనా? షోడశోపచారం అంటే 16 రకాల ఉపచారాలు ఉంటాయి. అంతే. మరి వ్రత కథలు అన్ని ఉంటాయి దాంట్లో. ఒక 2-3 కథలు అంటే ఏ వ్రతం తీసుకున్నా కూడా మీకు కంపల్సరీ అన్ని సాయంకాలం దాంట్లో వస్తాయి. అయితే ఈ శని భగవానుడికి సంబంధించి వ్రత కథలో ఉండటం అదేనా? శని భగవానుడు ఉంటుంది. పట్టి పీడిస్తే అది జరిగిన ఇబ్బంది అంతా దాంట్లో. కుమ్మరికి సంబంధించి అదేనా? అయితే పూజా స్టోర్స్ లో దొరుకుతున్నాయి చాలా విరివిగా. సప్త శనివారాల వ్రత పుస్తకం అంటే దొరుకుతుంది, తీసుకోవచ్చు. 7 శనివారాల వ్రత, సప్త శనివారాలు కాదు కానీ 7 శనివారాల వ్రత కదా అంటే ఈజీగా దొరుకుతుంది. రైట్ సార్. అలాగే ఉపవాసాలు ఉంటాయా? నైవేద్యాలు ఏం పెట్టాలి? ఇవన్నీ ఒకసారి. ఖచ్చితంగా ఉపవాసం. మరి సాయంకాలం పూజ దాకా కూడా ఉపవాసం ఉండగలిగితే ఇంకా మంచి ఫలితం రావడానికి అయితే ఉంటుంది. అయితే నేనేంటంటే అప్పుడు చేయించడం వరకే కాబట్టి నేను అంత శ్రద్ధ తీసుకోలేదు, కానీ చేసుకునే వాళ్ళు ఉపవాసం ఉండాలి. సో అక్కడ ఆవిడైతే మటుకు ఖచ్చితంగా ఉపవాసం ఉండటం అనేది జరిగింది. కానీ ఇక్కడ మళ్ళీ నేను చెప్తున్నాను, నేను సొంతంగా చేసుకున్నప్పుడు విచిత్రం ఏంటంటే, మీరు ఇంట్లో చేసుకున్నారా? చేసుకున్నా. సో నేను ఇలాగే భోజనాలు పెట్టడం అన్ని కూడా చేశాను. అక్కడ ఎప్పుడు జరిగింది, ఎక్కడైతే మేము ఒక ఊరు నుంచి వచ్చి హైదరాబాద్ వచ్చి కొన్ని ఇబ్బందులు పడితే, ఈ హైదరాబాద్ నుంచి నేను ఒక తొందరపాటుతో విశాఖపట్నం వెళ్ళిపోయినప్పుడు అక్కడ కూడా ఇంచుమించుగా మళ్ళీ ఇలాగే 2 ఏళ్ళు ఇబ్బంది పడ్డాం. 2 ఏళ్ళు ఇబ్బంది పడితే సరే అప్పుడు ఎప్పుడో ఆవిడ చేత నేను చేయించినప్పుడు నాకు మంచి జరిగింది కదా, ఇప్పుడు మనమే ఎందుకు చేసుకోకూడదు అనుకుని నేను మొదలెట్టి, సరే మా వాళ్ళ ఎవరంటే వాళ్ళ పిల్లలు బ్రహ్మచారులు మా మేనల్లోనే ఉండేవాళ్ళు అప్పుడు. సో ఇలా ఒక 5గురు మా మేనల్లో ఉన్నారు, ఇంకో 2 బయట నుంచి పిలిచి చక్కగా చేసి వాళ్ళకి ఏదైనా సరే మనం దక్షిణం ఇవ్వటమో లేదా పెట్టగలిగితే బట్టలు పెట్టడమో చేయొచ్చు. సో దక్షిణ కూడా మనం ఏం పెద్దగా ఇంతనే ఏమి ఉండదు, ఏదైనా 116 ఇచ్చినా అనుకోండి అసలు లేదు, ఏదైనా మీరు పెట్టగలిగే స్తోమత ఉంటే బట్టలు పెడతాం. అది అక్కడ కూడా ఇంచుమించుగా అంత 5వ వారం రాలేదు, కానీ ఇంచుమించు 9వ అంటే 7 వారాలు అయిపోయాయి. ఇంకొక 2 తర్వాత వచ్చిన ఇంకో 2 వారాల తర్వాత ఏదైతే ఇప్పటిదాకా నేను ఒక సంస్థలో పనిచేశానో ఆయన నాకు ఫోన్ చేసి నేను వైజాగ్లో బ్రాంచ్ పెట్టాలనుకుంటున్నా, మొత్తం మీరే ఇన్ఛార్జ్ అన్నాడు. సో అప్పుడు అసలు నాకు అంత కాకతాళీయమో ఆయన మహత్యమో ఇప్పటికీ అర్థం కాదు. మళ్ళీ సెటిల్ డౌన్ అయిందా లైఫ్? అంతే మళ్ళీ ఆటోమేటిక్గా అంత క్రితం 2 ఏళ్ళు ఏదైతే ఇబ్బంది పడ్డామో అవన్నీ అయిపోయాయి. ఇంచుమించు మళ్ళీ మా అమ్మాయి పెళ్ళి అయ్యేదాకా ఇంకా అక్కడే ఉన్నాం. సో ఆ తర్వాత వైజాగ్లో బ్రాంచ్ క్లోజ్ చేసినా మళ్ళీ నేను వాళ్ళ దగ్గరే ఉన్నాను ఇంచుమించుగా 2023 దాకా. సో అందుకని నాకైతే మటుకు ఖచ్చితంగా నిదర్శనం అయితే ఉంది. సో చేసుకోవచ్చు. పిండి దీపాలని కూడా చెప్తూ ఉంటారు సార్, పిండి దీపాలు కూడా పెట్టేవారా మీరు? అంటే పిండి దీపాలు అంటే ఇప్పుడు మనం ఏదైనా సరే ఆడవాళ్ళకి ఏదైతే శ్రావణ మాసంలో ఉంటుందో బియ్య పిండితోనే దీపాలు పెట్టడం అనేది. మీరు పెట్టారా? పెట్టాం. ఎన్ని దీపాలు పెట్టారు? 7 దీపాలు. 7 దీపాలు ప్రతి వారం కూడా. పొద్దున్న రాత్రి 2 పూట్ల పెట్టాలి. 2 పూట్ల పెట్టాలా? ఒత్తు మార్చకపోయినా పర్వాలేదు, కానీ దీపం అయితే ఉండాలి. ఒత్తులు మార్చకుండా కూడా చేసుకోవాలి. అంటే అదే దీపం నుంచి మళ్ళీ దాంట్లో మళ్ళీ ఒత్తు వేయచ్చా? ఒక్కోసారి మొత్తం ఘృతం అయితే మాత్రం తీసేయాలి. అంతే కదా. అంతే. దాన్ని ఏం చేసేవారు సార్? అదే మరి ఏదైనా సరే చెట్లు అవి చోట్ల వేయటం అనేది ఉంటుంది. ఇంత మహిమాన్వితమైనటువంటి చాలా నాకైతే ఏమంటాం, అవతల వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా నేనైతే అనుభవ సాక్షిగా
100% నిజమే చెప్తున్నా. సూపర్ సార్, చాలా చాలా అంటే సంతోషంగా ఏడ్చిన అనిపిస్తుంది. తర్వాత నాకు ఎందుకంటే ఎందుకు అంటే ఆ, మరి అది ఎలా కలియుగ దైవం కదా, మాత్రం మహిమ. కాకతాళీయమా అనేది ఇప్పటికీ నాకు అంటే ఇప్పుడు మనం ఏమంటాం, ఇప్పుడు ఏతువాదులు వీళ్ళు ఏమంటారు, ఏదో అనుకోకుండా జరిగి ఉండొచ్చు అంట, కానీ మరి ఎందుకు అనుకోకుండా నాకే జరిగింది అర్థం కాదు. ఆ, సో పైగా ఇప్పుడు అదే కర్మకి సంస్థ ఎవరు కదా. అతీతులు కాదు అని అంటుంటారు కదా. కదా. 2 ఏళ్ళు మీరు ఇబ్బందులు పడుతున్నా ఇది గుర్తురాలా, కదా, కరెక్ట్ గా మీకు గుర్తొచ్చింది, చేసుకున్నారు, సెట్ అయింది. సెట్ అయిపోయింది. అమేజింగ్ సార్. ఇక్కడ అంటే మొదటిసారి మనకి చేసేప్పుడు అసలు ఏమీ తెలియదు, ఏమీ తెలియదు. అసలు అలాంటి ఒక సంస్థ ఉంటుందని కూడా తెలియదు. సో అలాంటి విచిత్రంగా దాంట్లోకి వెళ్ళిపోయాము. అమేజింగ్. సో చేసుకోవచ్చు చక్కగా. ఏ నేను రోజున మొదలు ఖచ్చితంగా పెట్టమంటారు? శనివారం. శనివారం ఇంకా కాకపోతే ఇప్పుడు వచ్చేది మార్గశిర మాసం కాబట్టి ఖచ్చితంగా మార్గశిర మాసంలో ప్రారంభిస్తే చాలా మంచి చాలా ఫలితాలు ఉండడానికి ఉంటుంది. ఆ. సరే, తర్వాత ధనుర్మాసం కూడా మనకి మంచిది. ధనుర్మాసం మధ్యలో నుంచి ధనుర్మాసం మొదలవుతుంది. మధ్యలో నుంచి మొదలవుతుంది కదా, డిసెంబర్ 15 నుంచి మంచిగా. అవును. అక్కడి నుంచి ఆ తర్వాత వచ్చే శనివారం నాడు ఏదైనా వచ్చినా కూడా ఖచ్చితంగా మొదలెట్టుకోవచ్చు. రైట్ సార్. అలాగే ఇక మధ్యలో ఆడవాళ్ళకి ఇబ్బందులు వస్తాయి కదా, ఇబ్బంది రోజులు ఉన్నప్పుడు అంటే ఆ వారం మిస్ అయితే నెక్స్ట్ వారానికి పొడిగించుకోవచ్చు. రైట్ సార్. అలాగే సూతకంలో ఉన్న వాళ్ళు ఈ సప్త శనివారాలు చేయొచ్చా? అంటే సూతకంలో ఉన్న వాళ్ళు చేయటం అనేది కొద్దిగా కష్టమే, ఎందుకంటే మనం కంపల్సరీ సంకల్పం చెప్పుకోవాలి. సో సంకల్పం చెప్పుకోవడానికి సూతకంలో ఉన్న వాళ్ళు పనికిరాదు. సో సూతకం అయిపోయింది. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఈ సూతకాలు చెప్పే విధానంలో కొద్దిగా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు నిర్ణయ సింధు కానీ ధర్మ సింధు కానీ చెప్తున్న విధానం వేరుంది. బయట మనకి సోకాల్డ్ ఎవరైతే ఈ పూజలు కానీ ఇలాంటి వాళ్ళు చెప్పే విధానం వేరుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే కనుక ఎవరైతే కర్మ చేసి ఉన్నారో పోయిన వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఏటి సూతకం చెప్పడం అనేది ఉంది. సో తర్వాత నుంచి సగోత్రికులకి ఉండదా? సగోత్రికులు కేవలం 6 నెలలు మాత్రమే చెప్పారు. ఇంకా తర్వాత మనవల తరాలు వాళ్ళకైతే కేవలం 3 చెప్పారు, 3 నెలలే చెప్పారు. సో ఇంకా ఇతర కులాల్లో అయితే అసలు వాళ్ళు పెద్దల్లో కలిపేస్తామని ఇంచుమించు 40 రోజు 50 రోజు ఉంటుంది. ఇంకా తర్వాత సూతకాలు ఉండవు వాళ్ళకి, కొన్ని కులాల వాళ్ళ ఆచారాలని బట్టి, అదే వాళ్ళ ఆచారాలు బట్టి. రైట్ సార్. కానీ మన ఆచారాల్లో మటుకు అసలు ఖచ్చితంగా చెప్పింది అందరినీ సంవత్సరం పాటించమని వాళ్ళు ఏం చెప్పలేదు. అసలు కర్మ చేసిన వాళ్ళు మాత్రమే పాటించాలి, వాళ్ళ భార్య భర్తలు. రైట్ సార్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఖచ్చితంగా ఇంకా దీని గురించి తెలుసుకోవాలి, లేకపోతే ఇంకా తెలియని వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది. ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం, ఆయన కలియుగ ప్రత్యక్ష దైవం కాబట్టి ఆయన అనుగ్రహం అలానే ఉంటుంది. మరి కలియుగంలో మరి అంతమంది తిరుపతికి పరిగెత్తారు, అంతే కదా. ఏ ప్రయాసాలతో తిరుపతికి ఎందుకు వెళ్తున్నారు? అందరికీ ఏదో ఒక నిదర్శనం, లేకపోతే అన్ని కోట్లకి ఆయన అధిపతి ఎలా అవుతారు? ఎగ్జాక్ట్లీ. చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే భార్యాభర్తలు కాకుండా పెళ్లి కాని వాళ్ళు కూడా చేసుకోవచ్చా ఈ వ్రతాన్ని? దాని మీద ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఎందుకంటే చేసుకోకపోవడానికి ఇందులో అయితే రీజన్ అయితే ఏం కాబట్టి, ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు కాచాయని వ్రతం ఇలాంటివి ఎలాగైతే ఆడపిల్లలు కూర్చోపెట్టి మనం పెళ్లిళ్ళ కోసం చేస్తామో, ఇప్పుడు పెళ్ళిళ్ళు కానీ ఆడపిల్లలు కానీ అబ్బాయిలు కానీ ఉంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఎవరైనా దాంట్లో ఎక్కడ కూడా దంపతులే చేసుకోవాలి అనేమీ లేదు అనేది ఎక్కడ రాయలేదు. పూర్వ సువాసనలు కూడా చేసుకోవచ్చు. ఏదైనా సరే ఒక ఇలాగే నాలాగే ఏదైనా పెద్ద కోరిక మనకి ఇల్లు కొనుక్కోవాలనేది ఉండొచ్చు. సో ఏదో ఇప్పటికి కూడా నా లెక్కలో అయితే ఖచ్చితంగా ఇమీడియట్లీ అది నెరవేరబడుతుందని నేను నమ్ముతున్నాను. అద్భుతం సార్, చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలు సార్. నమస్తే.